ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే తెలుగు రాష్ట్రాల అప్పులు తీరుతాయన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. వరంగల్ నుంచి బాబు మోహన్ కంటెస్ట్ చేస్తారన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. హైదరాబాద్కు దాదాపు 700 కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేశానన్నారు. ఆందోళన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, బీజేపీలు టికెట్ ఇవ్వకుండా మోసం చేశాయన్నారు బాబు మోహన్. పాలన మారాలి. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే 2 తెలుగు రాష్ట్రాల అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమిట్ పెడతామన్నారు 3 నెలల నుండి. సమిట్ ద్వారా లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. కేవలం కేఏ పాల్ ద్వారా అభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, అన్ని విధాల 1A to G అభివృద్ధి జరగాలి అంటే చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను. అందుకే కదా గవర్నమెంట్లు అందరూ నన్ను వాడుకుంటున్నారు ప్రపంచంలో. అర్థం చేసుకోండి, మన 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి జరగాలి అంటే సమిట్ రేవంత్ రెడ్డి గారు నేను కలిసి పెట్టాలి, మేనుండి పర్యటనలు చేయాలి. దానికి అడ్డు ఎవరు రాకూడదనే నేను ఆదేశాలు ఇచ్చాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేతులు కలిపారు. వారి మనస్సు మారకుండా, వెనకంజ వేయకుండా మనతో కలిసి పనిచేయాలని ప్రార్థించండి. తెలంగాణను అభివృద్ధి చేయాలని. ఒకవేళ బాబు మోహన్ గారు అలయన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు కనుక మనము కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంటే బాబు మోహన్ గారు కోరిక మీదకు ఇక్కడ తెలంగాణలో మాత్రమే 1 సైడ్ ఎలక్షన్ 17లో 16 గెలుస్తాం. 54 నుండి 68%, 70% ప్రజలు కేఏ పాల్ను కోరుకుంటున్నారు. పాలన మారాలని కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. 700 కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ని అమెరికా లాంటి సిటీ చేసింది నేను. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానండి. రాబోయే దినాల్లో